మీ పేరే పేరునా? నా పేరు బందెం సార్. ఎవరు? వైటీచరు. వైటీచరు, గుంతకల్ మండలం. అవును సార్. మీ కుమారుడు పేరేం పేరు? నాగేష్ సార్. నాగేష్. ఇంతకీ ఏం జరిగింది? ఏం లేదు సార్, నాకు 3 మార్లు యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయితే పిల్లోని స్కూల్ పంపిస్తుంటుంది సార్. 5వ తరగతి పూర్తయ్యేకి ఏం జరిగింది? 5వ తరగతి చదువుతుంటుంది సార్. ఎక్కడ? రామాంజనేయులు స్కూల్లో టీసీ తీసిపోయి అక్కడ ఏబిఆర్ స్కూల్లో చేర్పించాం సార్. 5వ తరగతికి 5వ తరగతి చేర్పించింటే 9,000 అప్పు ఉండే సార్. ఓకే. 9,000 అప్పు ఉంటే నాకు జన్నగిరి దగ్గర మళ్ళీ యాక్సిడెంట్ అయ్యింది సార్. ఓకే. యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగితే మళ్ళీ అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి నేను రాడ్ లేపించుకొచ్చుకున్నాను సార్. తర్వాత మళ్ళా ఏమైంది, 6వ తరగతి పోతుంటే మీ నాన్న 9,000 కట్టాలా, మేము ఆ 9,000 కట్టే వరకు నువ్వు స్కూల్లోకి బస్సులోకి ఎక్కొద్దని 2-3 మార్లు బస్సులోకి ఎక్కించిన వాళ్ళని పిల్లల్ని దింపేసి వెళ్ళిపోయినారు సార్. ఇప్పుడు మళ్ళీ 37,000 డబ్బులు కట్టాలా, 8,000 మేము వడ్డీ ఉంది దానికి కట్టాలా, మొత్తం 45,000 కట్టమని కడితే ఇస్తాము, లేకపోతే ఇవ్వమని ఇస్తామన్నారు సార్. ఏం తీస్తామన్నారు? 45,000 కడితే టీసీ ఇస్తామన్నారు, లేకపోతే ఏమన్నారు? అవును సార్. తర్వాత నేను హాస్పిటల్లో ఉంటే కోమాలో ఉంటే మా భార్య ఆడే వదిలేసి వెళ్ళిపోయింది సార్. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది పుట్టింటికి. అవును సార్. 2 ఆడపిల్లలు మగ పిల్లోని నేనే వచ్చిన పింఛనీతో సాగుకుంటున్నాను. అప్పుల కిందకి ఇండ్లు కూడా అమ్మేసినా కూడా ఇంకా 5 లక్షలు అప్పు ఉంది సార్ నాకు. ఆ అప్పు కట్టుకోలేని పరిస్థితి నాది. నాకు మీరే ఏదైనా సాయం చేయాలి. నమస్కారం సార్. నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. నా పిల్లాడు టీసీ పోకున్న దానికి నాకు చదువు పోయిందని చెరువులో పడేకి చచ్చిపోయిపోయింటే అందరూ పోయి మా ఊరు వాళ్ళు పోయి తోలుకొని వచ్చి నాకు చెప్పినారు సార్. పిల్లాడు ఏడుస్తున్నాడు సార్, మీరు ఎన్టీఆర్ ఫస్ట్ కింద మీరు ఏదన్నా నా పిల్లాడిని చదివించి సాయం చేయాలి సార్. నాకు ఉండడానికి ఇండ్లు లేదు, ఏం లేదు సార్. నాకు ఏరే వాళ్ళ స్థలంలో 2 బండలు నాటుకొని రేకులు వేసుకున్నాను సార్. నా పిల్లలకి వచ్చిన పింఛనీతోనే పిల్లలకి అన్నం పెట్టుకోవాలి. నమస్తే. పిల్లలకు ఉండే గొడుగు లేదు సార్. మీరే నాకు ఎక్కడైనా కొంత స్థలం చూపించి ఇల్లు కట్టించి నా పిల్లలకి నన్ను ఆదుకోమని వేడుకుంటున్నాను సార్. మిమ్మల్ని సార్, నా పిల్లల్ని కావాలి సార్. మీరే నాకు సాయం చేయాలి సార్. విద్యాశాఖ మంత్రి సార్, మీరు నన్ను కరుణించాలి సార్. మమ్మల్ని కాపాడాలి సార్. జీవనాధారమే లేదు సార్ మాకు సార్.